శ్రీహిత. దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత బోధించే సమయంలో మనం చేయవలసిన కర్మల గురించి ఈ విధంగా చెప్పారు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం asakta sa vishishyate. O Arjuna, those karma yogis who control their knowledge senses with mind and engage their working senses in working without attachment are certainly superior. దానికి అర్జునుడు పరమాత్ముడిని ఈ విధంగా అడిగారు, ఓ గోవింద, మీరు చెప్పినటువంటి కర్మల్లో నేను ఎటువంటి కర్మను చేయాలి అని. దానికి నారాయణుడు, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యేద కర్మణః. హే గోవింద, సుడిగుండంలో చిక్కుకున్నటువంటిది జన్మబంధనం అని మీరే చెప్పారు. ఇప్పుడు సత్కర్మ ఆచరణ చేయాలి అని మీరే సెలవిచ్చారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని అర్జునుడు అడగగా పరమాత్ముడు ఇలా చెప్పాను, యజ్ఞాతాత్ కర్మణో నేత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. Work must be done as a yajna to the Supreme Lord. Otherwise, work causes bondage in this material world. Therefore, O son of Kunti, for the satisfaction of the God, perform your prescribed duties without being attached to the results. Dhanyavadaha. Om Shri Krishna Paramatmane Namaha. Srimad Bhagavad Gita Atha Trutiyodhyayah Karma Yogaha. Arjuna Uvacha Yastvindriyani Manasa Niyamyarabhaterjuna Karmendriyaihi Karma Yogam Asaktaha Savishishyate. తాత్పర్యము, ఓ అర్జున, ఎవరు ఇంద్రియములనన్నిటినీ మనస్సుచే నియమించి వానిచే కర్మయోగమును సంగము లేనివారై ఆచరించునో అతడు ఉత్తముడు. సెకండ్ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్య కర్మణః శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యేత కర్మణః. తాత్పర్యము, ఓ అర్జున, నీవు నియమితమైన కర్మను జయుము. కర్మ చేయకుండుటము కంటే కర్మ చేయుటయే శ్రేష్టము. మరియు కర్మ చేయకపోవట వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు. మూడో శ్లోకం. యజ్ఞాతాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదత్తం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. తాత్పర్యము, ఓ అర్జున, యజ్ఞము కొరకు కర్మము కంటే ఇతరమగు కర్మము. తొమ్మిదవ శ్లోకం. యజ్ఞాతాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. తాత్పర్యం, ఓ అర్జున, యజ్ఞాతము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మల యందు నిమగ్నులవుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుబడుతూ కనుక నీవు ఆసక్తి రహితులవై యజ్ఞాతమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపు. 7, 8, 9 శ్లోకాలు చెప్పబోతున్నాను. యస్తింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తః సవిశిష్యతే. తాత్పర్యం, ఓ అర్జున, అట్లుగాక మనస్సు చే క్రియాశీలమైన ఇంద్రియములను నిగ్రహించడానికి నుంచి ఆసక్తి లేని వారే కర్మయోగను ఆరంభించు శ్రద్ధావంతులు అత్యుత్తమం. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో కర్మణః శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధ్యేన కర్మణః. తాత్పర్యం, నీ విద్యుక్త కర్మము నీవు శ్రద్ధగా నిర్వర్తింపు. అట్లు చేత కర్మ చేయకపోవట కంటే ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతిక దేహమును కూడా పోషించుకునలేదు.
విష్ణురారాధ్యతే. ధన్యవాదాలు. 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. తాత్పర్యం. కానీ అర్జున మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. అన్ని పనులు చేస్తూ మనస్సుతో మాత్రము అందులో ప్రవేశించకపోతే కర్మ చేసినట్లు కాదు. కర్తృత్వ భావన వదిలిపెట్టాలి. మనస్సు ఎప్పుడు బ్రహ్మనిష్టలోనే ఉండాలి. కర్మ త్యాగము నీకు సాధ్యము కాదు. కర్మ కర్తృత్వ భావన నీకు సాధ్యము. ముందు కర్మ త్యాగము అనే అజ్ఞానము వదిలిపెట్టాలి. తరువాత కర్మఫల త్యాగము అతనికి వస్తుంది. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీతలో నుండి 3వ అధ్యాయం నుండి 7, 8, 9 శ్లోకాలను పఠనం చేయబోతున్నాను. మొదటగా 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. తాత్పర్యం. కానీ అర్జున మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః. కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత కర్మణః. తాత్పర్యం. నువ్వు మాత్రం నియత కర్మను చేయి. కర్మ మానుట కంటే కర్మ చేయటే శ్రేయస్కరము. కర్మ చేయకపోతే దేహయాత్ర కూడా సాగదు. శరీరం నియతం కర్మత్వం కర్మజాయోయ కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత కర్మణః. తాత్పర్యం. శరీరంతో ఉన్నవానికి కర్మ చేయుట తప్పనిసరి. అట్లు చేయించు బతుకు తెరివే కనుక. అందువలన జ్ఞాననిష్ట కంటే కర్మనిష్టత మంచిది. యజ్ఞాత కర్మణ్యత్రలోపో కర్మబంధనః తదా ధర్మకౌంతేయ ముక్త సంఘ సమాచార. వేదము. తాత్పర్యం. వేదము గురించిన కర్మను సాధించుటకు ద్రవ్యార్జనగా గావించును. కావున అవి విని సంసారమున బంధించవు. కావున అర్జున నీవు వేదోక్త కర్మల కోసం అట్టి ద్రవ్యార్జనాదుల గావించు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తున్న సమయంలో మనం చేయవలసిన కర్మల గురించి ఈ విధంగా చెప్పారు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. జ్ఞానేంద్రియములను మరియు మనస్సును నియంత్రించుకొని తనకు నిర్దేశించినటువంటి సత్కర్మను ఎవరైతే అసక్త భావనతో కర్మయోగంతో ఆరంభిస్తారో వారు అత్యుత్తమునిగా నియమింపబడతారు. దానికి అర్జునుడు ఇలా అడిగాడు. హే గోవింద, మీరు చెప్పినటువంటి కర్మలలో నేను ఎటువంటి కర్మలు ఆచరించాలి అని. దానికి భగవానుడు నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే. కృష్ణుడు ఏం చెప్తాడు 6వ శ్లోకంలో? కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు అంటే, ఎవరైతే తన కర్మేంద్రియాలను బిగపట్టి అంటే కర్మేంద్రియాలను నిగ్రహించి కేవలం జ్ఞానేంద్రియాలతో తన మనస్సుతో ఆనందపరుచుకోవాలనుకుంటాడో అటువంటి వాడు కపటాచారి, మిథ్యాచారి అని అంటాడు. అంటే కేవలం మన కర్మేంద్రియాలను బిగపట్టి పనిచేసినంత మాత్రాన, జ్ఞానేంద్రియాలతో పనిచేసినంత మాత్రాన మనం కర్మ చేసినట్టు కాదు. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అని అనుకుంటే, మనకి పరీక్షలు వస్తున్నాయి అని మనం ఒక గదిలోకి వెళ్ళి టీవీ చూడకుండా చదవాలి అనుకుంటాము. కానీ ఆ గదిలోకి వెళ్ళినాక కూడా నువ్వు కిటికీలో నుంచి టీవీలో ఏ పాట వస్తుంది, ఏ సినిమా వస్తుంది అని నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, అప్పుడు నీ మనస్సుని
కాంక్ష ఉండదు. నాకే కావాలి, ఆ ఫలితం వచ్చినా నేనే మొత్తం అనుభవించాలి అనే కాంక్ష లేకుండా పనిచేస్తాడు కర్మయోగి. సో మన ఇంద్రియాలను వశపరుచుకొని అట్లా ఎలాంటి కాంక్ష లేకుండా కర్మయోగంతో పనిచేస్తే అప్పుడే శ్రేష్ఠుడు అవుతాడు. ఇది 7వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. మనసు నాత్మ ఎందుంచి దాని చక్షురాది జ్ఞానేంద్రియములను స్వాధీనము గావించుకొని కర్మేంద్రియములచే ఫలము నపేక్షించక కర్మయోగము ఆచరించువాడు జ్ఞానయోగి కంటే ఉత్తముడు. 2వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజాయోహ కర్మణః శరీరయాత్రాపిచతే నా ప్రసిద్ధేతు కర్మణః. తాత్పర్యం: శరీరంతో నున్నవానికి కర్మ చేయుట తప్పనిసరి. అట్లు చేయనీచో బతుకు తెరివే కనిపింపదు. అందువలన జ్ఞాననిష్ఠత కంటే కర్మనిష్ఠతనే మంచిది. 3rd శ్లోకం. యజ్ఞాదత్ కర్మణ్యోన్నత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. తాత్పర్యం: వేదము విధించిన కర్మలను సాగించుటకు ద్రవ్యార్జనాదుల గావించునను అవి వీనిని సంసారమున బంధించవు. కావున అర్జున, నీవు వేదోక్త కర్మల కొరకే అట్టి ద్రవ్యార్జనాదుల గావింపుము. శ్రీకృష్ణే వందే జగద్గురం. మనలో నాలెడ్జ్ మాత్రమే ఉండడం కాదండి, మనలో క్యారెక్టర్, బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. దీన్ని సూచించేది భగవద్గీత. భగవద్గీత ఎన్ని విషయాలు చెప్పుకున్నా తక్కువే. ఇంకా నేను 2 నిమిషాలలో భగవద్గీత గురించి చెప్పదలుచుకోలేదు. మనస్తత్వ శాస్త్రము. మనసు మనకు శరీరానికి దెబ్బ తగులుతుందండి. దెబ్బ తగిలినట్లయితే మనం ఏం చేస్తాం? మెడిసిన్ తెప్పించేసుకుంటాం, ఏదో మెడికల్ షాప్కి వెళ్తాం. సరే, మనసుకు కొంచెం గాయం ఏర్పడింది. ఎలాంటి గాయం ఏర్పడుతుంది? ఎవరైనా మనల్ని కోప్పడ్డా, తిట్టినా, ఇంకేమన్నా చేసినా మనకు మనసుకు గాయం అవుతుంది. దానికి మందేంటి? ఆన్సర్ ఎవరైనా తెలిస్తే చెప్పండి. భగవద్గీత అని ఇప్పుడు మన పరిస్థితి ఉంది కనుక అంటున్నాం. రామాయణం అనొచ్చు, మహాభారతం అనొచ్చు, ఇంకా ఏదైనా అనొచ్చు, కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ భగవద్గీతనే. ఎందుకు అంటే ద గ్రేట్ పర్సన్, గురువులకే గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయనకు తెలుసు ఏంటి మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఉద్రేకాన్ని అంటే మనకు వచ్చినటువంటి భావాలను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఎలా ఉండాలి అని చెప్పేసి, నేను మా వాళ్ళతో నేను ఏమి చేయలేను, నేను యుద్ధం చేయను అనేటువంటి వారించి ఊరుకున్నటువంటి అర్జునుడిని కన్విన్స్ చేసిండు. అంత గొప్పవాడు కదా. అదే మనకు పూర్తి భగవద్గీత 700 శ్లోకాలలో మన పిల్లలకు ఉపయోగకరమైనటువంటి ప్రతి ఒక్క శ్లోకము ఒక డైమండ్తో సమానం. మనకు బంగారం కంటే విలువైంది ఇంకా ఏదుందో అదైతే భగవద్గీతనే అని నేను చెప్తాను. నాకు తెలిసినటువంటి భాషలు, నాకున్నటువంటి పరిజ్ఞానంతో నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు మీ పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఐడియల్ పర్సన్గా భగవద్గీతనిచ్చి వదిలకు, నాన్న ఇది నీకు 1 కోటి రూపాయల ఆస్తితో సమానము, దీన్ని ప్రతి వారం నువ్వు చదవాలి, ఇది ఈ సెంటెన్స్ను అండర్లైన్ చేసుకోండి అంటే మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆదివారం మన పిల్లోనికి భగవద్గీత ఇచ్చి చదివించండి. కాంపిటీషన్స్కు మాత్రం కాదు. గోపీచంద్ గారు రాష్ట్ర స్థాయి పోటీలు, మామూలుగా పోటీలు అని నిర్వహిస్తున్నారు. వీరు ఏ కాన్సెప్ట్తో నిర్వహిస్తున్నారు? మన పిల్లల్లో భగవద్గీతపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం. కనుక మన పిల్లలకు పుస్తకం ఇవ్వాలి, చదివించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సినిమాకి తీసుకెళ్తారు దేనికి? వాడి సాటిస్ఫాక్షన్ కోసం కదా. మీరు చెప్పండి,
ఇవాళ చూశాను. ఒక పేరెంట్ ఇక్కడికి వచ్చారు, వారు ఏమంటున్నారు, ఏం పర్లేదు చదువు 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 అంటున్నారు. అలాగే కాంపిటీషన్ కోసం కాదండి, మామూలుగా మన ఇంట్లోనే, మన పూజ గదిలోనే, మన హాల్లోనే 5 చదువు 4 చదువు టార్గెట్ ఇవ్వండి, తప్పేం లేదు. మన పిల్లల్ని ఐఐటి, మెడిసిన్ వీటి కోసం మనం తయారు చేస్తున్నాం కదా, అది తప్పు కాదు. దాంతోపాటు ఇందులో కూడా నిష్ణాతులను చేయాల్సిందే. మన భారతదేశం యొక్క కల్చర్ను డెవలప్ చేసేదే భగవద్గీత. అది ప్రూవ్ చేసినటువంటి వాళ్ళు వివేకానంద, అబ్దుల్ కలాం, చాలా మంది ఉన్నారు. చెప్పుకుంటే స్పీచ్లో తక్కువే కదా. కనుక నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, సో మీన్ వైల్ ఒక 5గురిని నేను ఇక్కడికి పిలుస్తాను. గోపీచంద్ గారు ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి. కే వినూత్న అండ్ సాయి అన్విత, సాయి శ్రీహిత, రమరిధ్య అండ్ టీ తపస్య, సౌమ్యశ్రీ ఇక్కడికి రావాలి. వీళ్ళందరూ గ్యాదర్ అయ్యేలోగా ఒక విషయం చెప్తాను. మనలో ఈ 3వ అధ్యాయంలో, మొత్తం 3వ అధ్యాయంలో 3 శ్లోకాలు నేను నేర్చుకున్నాను కదా. మనందరం అంటే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా నేర్చుకొని వచ్చారు. ఇందులోనే 21వ శ్లోకం ఉంది. 21వ శ్లోకం ఎవరైనా చెప్తారా వచ్చి పిల్లలు? 21వ శ్లోకం ఉంది. 21st శ్లోకం 3వ అధ్యాయం తెలిసినటువంటి వాళ్ళు పర్వాలేదు, నో ప్రాబ్లం. 21వ శ్లోకం ఏమని అంటారంటే, శ్రీకృష్ణ పరమాత్మ యద్యదాచరతి శ్రేష్ఠః తద్దేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే లోకస్తదనువర్తతే. అంటే యద్యదాచరతి శ్రేష్ఠః, శ్రేష్ఠుడు ఏదైతే ఆచరిస్తాడో, ఎగ్జాంపుల్ మనం ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఏదైతే ఫాలో అవుతారో ఆ వీడియోలు వేసి యూట్యూబ్లో చూపిస్తారు కదా. అమ్మ అవునా ఇది చెయ్యాలా అని మనం అనుకుంటాం కదా. సో అది ఎవరు ఏదైతే చేస్తారో మిగతా వాళ్ళు అది చేయడానికి ప్రయత్నిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠః తద్దేవేతరో జనః, అది పాటిస్తారు మిగతా జనులందరూ. స యత్ప్రమాణం కురుతే, అదే ప్రమాణంగా భావిస్తారు. లోకస్తదనువర్తతే, లోకమంతా అనువర్తిస్తుంది, దాన్ని అనుసరిస్తుంది. అంటే అది మన పిల్లలు కావాలి, మన పిల్లలు అలా కావాలి. మన పిల్లలు భగవద్గీత నేర్చుకొని ఒక 100 మందికి నేర్పించగలగాలి. అది మన కల్చర్లో ఉండాలి. సో ఈ క్వాలిటీ ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు అని నా భావన. అంటే వీళ్ళ ప్రైజెస్ వచ్చాయా లేదా ఐ డోంట్ నో, నాకైతే తెలియదండి. మీరు ప్రైజెస్ ఏమి ఇచ్చారో నాకు తెలియదు. ఇక్కడ ఎందుకంటే భావంతో పాటుగా యాక్షన్ చెప్పే పద్ధతిలో మార్పు ఉంది. 1972లో గురువారు పట్టాము. 57 వెయిట్ చేసి వాళ్ళ నాకు గురువారు అవకాశం ఇచ్చారు. అందరూ భగవద్గీత నుంచి విన్నారు కాబట్టి, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ధర్మం కోసం పనిచేయండి, అదొకటే. నేను ఉన్న ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టింది గురువారం అనే సంగతి చాలా మంది ఇక్కడ ఉన్న నాకు వాళ్ళు ఎందుకు పెట్టారో మీరు గ్రహించి దాన్ని కొనసాగిస్తే చాలా మనం భగవద్గీత చదివినట్టే చదువుతారు మీరందరూ. నమస్కారం. అంతకుముందు చాలా కార్యక్రమాల్లో సుధీర్ సార్ ఇన్వాల్వ్ చేసేవారు. అందరితో పాటు చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండేది. ఇక్కడ కూడా మనం రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టినప్పుడు కూడా ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ విన్నారు. అలాగే అన్నిట్లలో కూడా టాప్లో ఉంటుంది. ఓ రోజు ఫస్ట్ నాడు తన బర్త్డే, జనవరి 1 నాడు తన బర్త్డే. నేను కూడా అనుకోకుండా వచ్చాను. సార్ నాకు నా పేరు మొత్తం లిస్టులో ప్రైమ్ మినిస్టర్ దగ్గర అవార్డ్స్ ఇచ్చే దాంట్లో, పెర్ఫార్మెన్స్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేందుకు లిస్టులో నా పేరు వెళ్ళింది. గురుగారికి మీరు చెప్పాలా సార్ అని అడిగింది. మధ్యలో నేనెందుకమ్మా, డైరెక్ట్గా గురుగారి దగ్గరికి వెళ్దాము, అక్కడ గురుగారికి నువ్వే చెప్పు, నీకు గాక ఎవరికి వస్తుందమ్మా, గురుగారు అన్నాక నీకు గాక ఎవరికి వస్తుంది అని చెప్పాను. అసలు వచ్చినాక ఫోన్ చేసింది కదా అంటే ఆకాశంలో ఎగిరినంత పని చేసింది. ప్రైమ్ మినిస్టర్ ప్రత్యేకంగా మళ్ళీ ఇంటికి కూడా పిలిచి, ఆ ప్రోగ్రాంలో కాకుండా మళ్ళీ ఇంటికి కూడా పిలిచి, ఫ్యామిలీని అంతా పిలిచి, సుధీర్ సార్ని కూడా పిలిచి ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో ట్రీట్ చేశారు. ఈమె యాక్టివిటీ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి సండే
గురుగారి దగ్గరికి వచ్చి వెళ్తుంది. రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది సార్, నేను వస్తున్నాను, ఎగ్జామ్కి వస్తున్నాను అంటే కాతల్లి దండం పెట్టుకో గురుగారికి, మనం విభూతి ఇచ్చాను కదా అది పెట్టుకో చాలు అంటే కాదు, నేను వచ్చి వెళ్తాను అని వచ్చి గురుగారికి దండం పెట్టుకుని ప్రసాదం తీసుకుని సర్వీస్ చేసి వెళ్ళింది. రేపు పొద్దున ఎగ్జామ్ అనక అట్లా ప్రతి ఆదివారం వచ్చి తీరుతుంది. దానికి అవకాశం ఉన్న ప్రతిసారి వచ్చి తీరుతుంది. అందుకని తనని మీ అందరి ముందు రికగ్నైజ్ చేయడానికి షాల్తో సత్కరించవలసిందిగా ప్రియాంకను కోరుతున్నారు. ప్రియాంక సుధీర్ రావు సార్ అంటే మీరు మీకు తెలియని వారు కాదు, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆయన. భరతనాట్యంలో కూచిపూడి భరతనాట్యాలలో నంబర్ 1. మొత్తం చాలామంది పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. ఆయన స్థాయి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి అయింది. అన్ని అవార్డ్స్ వచ్చినాయి ఆయనకి. వాళ్ళ పిల్లలందరికీ నేషనల్ లెవెల్లో చాలా వచ్చినాయి. ఇప్పుడు జూనియర్స్లో తనకు ఈ పాపకు వచ్చింది. మనిషి పుట్టిన వాళ్ళందరికీ భగవద్గీత అవసరం. ప్రతి మనిషి పుట్టింది మళ్ళీ పుట్టుకలేకుండా చేసుకోవడం కోసం, అందుకోసం భగవద్గీత ఉపయోగపడుతుంది. మనకు అంతరేంద్రియ నిగ్రహం, బహిరేంద్రియ నిగ్రహం రెండింటినీ బోధిస్తుంది భగవద్గీత. ఇంతకు సాటినట్టు అందరూ తమ తమ విద్యుక్త ధర్మాలను నెరవేరిస్తే మనము బాగుపడటం, దేహము బాగుపడుతుంది. స్వకర్మణ తలభ్యర్థ సిద్ధి విందని మాల అన్నట్టు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఒక వస్తువులను తీసుకుంటే దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. అదేవిధంగా మన జీవితానికి ఒక మాన్యువల్. దీంట్లో ఉన్నవన్నీ ఆచరిస్తే మనందరం ఉన్నతిని పొందుతాం. మనందరం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఉపయోగపడేది భగవద్గీత. దీనిలో అంతా పాటించిన, ఆచరించిన, లేక కొంత పాటించిన స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాలు అన్నట్టు కొంచెం ఆచరించినా కూడా మనం ముక్తిని పొందుతాము. ఇప్పుడు ఈ కాలంలో ఇంకా చాలా రిలవెంట్ ఈ భగవద్గీతను ప్రాచుర్యంలో తీసుకురావడానికి. ఇప్పుడున్న ఈ చిన్నపిల్లలందరూ ఇప్పుడు రేపటి కాలానికి ఇప్పుడు వీళ్ళే వారసులు. మనందరం భగవద్గీతను ఆచరించి అందరం వృద్ధిలో పడతాం. ఇలా అని ఆకాంక్షిస్తున్నాను. ఓం శం నో మిత్రశ్చం వరుణః శం నో భవత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అస్మద్గురుభ్యో నమః. ఇక్కడ ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన అనుభవం నాకు మొట్టమొదటిసారిగా అనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా నాకు ఒక 4 రోజుల క్రితమే శివానందమూర్తి గారి ఆశ్రమంలో భగవద్గీత పోటీలు ఉన్నాయి అని చెప్పగానే చాలా ఆనందించాను. ఎందుకంటే ఇది శివానందమూర్తి గారు వారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ అష్టావధానం జరిగింది ఒకసారి. అక్కడ వారు పృచ్ఛకులుగా పిలిస్తే వచ్చాను. అవి ఎక్కువసేపు ఉండలేదు అప్పుడు. కానీ ఇప్పుడు చాలా ఆదివారం సమయం కేటాయించే అవకాశం వచ్చింది. నేను చాలా పూర్వజన్మ సుకృతం చేసుకున్నట్టుగా భావిస్తున్నాను. ఇక్కడ నిర్వహణ చూస్తే నిజంగా కృష్ణుడు ఉన్నటువంటి బృందావనంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. బృందావనమే. ఇక్కడ నుంచి ఒక గంటలో వెళ్ళిపోదాం అనిపించింది నాకు. కానీ ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఈ వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ఆంతరిక సేవకులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అదొక దివ్యమైన ప్రపంచం అడుగుపెట్టి అనుభూతి అయితే కలిగింది నాకు. ఇది వాస్తవం. మనస వాచ కర్మణ నేను వాస్తవం చెప్తున్నాను. అందుకే ఇది ఇంత అద్భుతంగా వృద్ధి చెందుతున్నది ఈ ఆశ్రమం. ఇంతమంది శిష్యులుగా ఉన్నారు. ఒక నిమిషం భగవద్గీత గురించి చెప్పమని చెప్పారు నిర్వాహకులు. భగవంతుడు చెప్పిన గీత కాబట్టి భగవద్గీత అంటారు. మనకి భగవద్గీత మొత్తం కూడా 1,25,000 శ్లోకాలు ఉన్నాయి. అందులో 700 శ్లోకాలు మనకి భగవద్గీత.
మనకి భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 45వ అధ్యాయం వరకు మొత్తం 700 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు మన జీవితాన్ని రచించాడని. ఏంటి భగవద్గీత అంటే ఇది శోకం నుంచే మొదలైంది. ఈ శోకం మనకి రామాయణం చూస్తే కూడా శ్లోకత్వం ఆగత అని చెప్తారు రామాయణం కూడా. వాల్మీకి శోకం నుంచి శ్లోకం వచ్చింది. కానీ ఇక భగవద్గీత కూడా విచిత్రం ఏంటంటే అర్జునుడి యొక్క విషాదం నుంచి ఈ యొక్క భగవద్గీత ఆవిర్భవించింది. యుద్ధం చేయలేక అంటే ఆయన పీడిస్తున్నాయి కర్మబంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు కట్టిపడేస్తున్నాయి మనిషిని. ఈ మనవాడే కదా, వీడిని ఎలా కొట్టాలి? కానీ ధర్మం ఏం చెప్తుంది? తప్పు చేసి శిక్షించాల్సిందే. అదే మన కర్మ సిద్ధాంతం. అందుకే భగవద్గీత కనుక సంపూర్ణంగా నేర్చుకున్న ఏ వ్యక్తి అయినా సరే వాడు సాక్షాత్ భగవత్ స్వరూపుడే, అందులో అనుమానం లేదండి. భగవంతుడు కనిపిస్తాడు. అందుకే ఒక శ్లోకం చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంఘోస్త్వ కర్మణి. ఏం చెప్పాడు భగవంతుడు? మనకి ఈ శరీరాన్ని ఇచ్చి నీకు కర్మ చేసేటువంటి అధికారాన్ని ఇచ్చాడు, కానీ ఫలితం అధికారం ఇవ్వలేదు. అలా అని కర్మ చేయడం మానవ అవకాశం కూడా లేదు. ఈ కర్మ సిద్ధాంత ప్రకారం మానవ జన్మ ఎత్తిన మన పని మనం తప్పకుండా చేయాల్సిందే. ఎవరికి ఏ విధి ఇచ్చారో అవి చేసుకుంటూ పోవాల్సిందే. నాకు ఇది తక్కువ ఎక్కువ లేదు, అది భగవద్ నిర్ణయం. అది ఇక్కడ ఈ సమయంలో ఒక 2 నిమిషాలు మాట్లాడే అధికారం నాకు ఇచ్చాడ భగవత్ రూపకల్పన. వీళ్ళు నిర్వహిస్తున్నాడు, వీళ్ళు రూపకల్పన. అంటే భగవంతుడు ఆయా మానవ జీవన సృష్టించి వాళ్ళకు ఆయా బాధ్యతలు అప్పచెప్పాడు. ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయాల్సిందే. ఇందులో ఎక్కువ తక్కువ ఎవ్వరికి లేదండి. అందరూ కూడా ఆ భగవంతుని ఆజ్ఞ ప్రకారం వచ్చిన వాళ్ళమే, ఆయన ఆజ్ఞ ప్రకారమే జీవిస్తున్న వాళ్ళమే, ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం మోక్షాన్ని పొందవలసిన వాళ్ళమే. అందుకే ఇక్కడ మన అనేక యోగాల్లో కర్మయోగం చాలా గొప్పది కాబట్టి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చాలా యోగాలు ఉన్నాయి. కానీ శక్తి ఉన్నవాడు కర్మయోగం ద్వారానే ఏదైనా సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కర్మయోగంలోనే మనకి శ్లోకాలు వచ్చి పోటీ పెట్టారు. ఇలా అద్భుతమైనటువంటి ఆనందం కలిగింది నాకు మాత్రం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి, ఎందుకంటే ఇక్కడ నాకు ఆనందం కలుగుతుంది. ఇక్కడ వాళ్ళకి జడ్జిగా వచ్చారని చెప్తున్నారేమో కానీ నాకు మాత్రం ఈ అదృష్టం కలిగించినందుకు వాళ్ళకి మనసా వాచ కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తూ సదా శివానందమూర్తి గారికి కృతజ్ఞతగా ఉంటానని. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. సిద్ధచేతన మందారం శ్రీనివాస మహంభజే పూజ్య గురుదేవుడు గారికి, కార్యక్రమ నిర్వాహకుడికి ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందకరం. పిల్లలంతా కూడా చాలా చక్కగా చెప్పారు. అందరికీ కూడా ప్రజలు రావు కాక వచ్చేవాళ్ళు కుంగిపోకుండా, రాని వాళ్ళు నిరుత్సాహపరచకుండా అందరూ కూడా అనన్యా చిత్తయంతో మాం ఏ జనా పర్యవాసతే దేశా ముఖ్యాయుక్తాలను యోగక్షేమం వహాలన్నాడు గీతాచార్యుడు. ఆ ప్రకారంగా మనము అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఉన్నట్టయితే ఆయన మనం అన్నీ చూసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తారని కోరుకుంటూ నేను నమో వెంకటేశ్వర. భగవద్గీత శ్లోకాల పోటీ అని ఒక నెల రోజుల ముందే మనకి వాట్సాప్లో పెట్టడం జరిగింది. అందులో భగవద్గీత చాలా భగవద్గీతలు ఉన్నాయి. అంటే ఒకటే కాకుండా రకరకాల ప్రింటెడ్ వాళ్ళవి ఉన్నాయి. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా భావం ఉంది. శ్లోకాలు కూడా కొన్ని చేర్పులు మార్పులు ఉన్నాయి. కాబట్టి అవి గ్రహించి ఇక్కడ పోటీకి పెట్టే ముందు 3 శ్లోకాలను కూడా అంటే వీళ్ళు పెట్టే ముందు ఒక 3 శ్లోకాలు వాటికి సంబంధించిన భావాలను కూడా అందులో మనకు వాట్సాప్లో పెడితే వచ్చే పిల్లలందరూ సేమే అక్కడనే చదువుకొని వస్తారు.
ఇంకొకటి సార్ ఇక్కడ చెప్పినట్టుగానే వీళ్ళు పిల్లలు దాన్ని విశ్లేషించి ఇంకా ఇంకా పెద్దగా చేసి అన్వయంతో సహా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేది టైం 20 నిమిషాలు 3 నిమిషాలు, అవి కూడా పాటించి చెప్తే బాగుంటుంది. ఇంకొకటి సార్ చెప్పేది ఇక్కడ మనము ఒక కల్చరల్ ట్రస్ట్ అంటే ఒక సాంప్రదాయ పద్ధతి అయినటువంటి దానికి మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి మన పిల్లలని అదే ప్రకారంగా తయారు చేసి తీసుకొని రావడం. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికి వచ్చినాక కొంతమంది పిల్లలు ఇంగ్లీష్ టాకింగ్ అంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి చెప్తూ ఉన్నారు. అది ఇంగ్లీష్లో మనకు అవసరం లేదు. ఆ చెప్పేది ఏదో అచ్చ తెలుగులో కానీ తెలుగులో కానీ చెప్తే బాగుంటుంది అని నా యొక్క ఉద్దేశం. అవి రెండు మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి నెల లోపల ఈ ఎండాకాలంలో ఇంత శ్రమ కోర్చి ఇక్కడ నిర్వహించడం అంటే మనం ఇంట్లో ఒక చిన్న ఏదైనా ప్రోగ్రాం కార్యక్రమం ఉంటేనే ఇంటి రాజులం ఎంతో పనిచేసి వానికి వీనికి ఆగమాగం వాళ్ళు వచ్చేసరికి మనమే ఎట్లుంటుందో ఏందని భయపడుతూ ఉంటాం. మరి ఇంతమంది వచ్చిన వీళ్ళందరికీ కూడా వీళ్ళు సేవలు అందించుకుంటా మనకు కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ సమకూర్చుకుంటా శ్రమ కోర్చి చేస్తున్న వీళ్ళందరికీ కూడా నా మనస వాచ కర్మణ శిరస్సు వంచి చేసుకుంటున్నా. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నా. నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఏవివి జూనియర్ కాలేజీలో వెళ్తూ ఉంటా. నాకు ఒక 2 సార్లు ఇక్కడ ఈ యొక్క అవకాశం లభించినందుకు నేను చాలా కృతజ్ఞతని. నేను 36 సంవత్సరాలు తెలుగు టీచర్గా పనిచేశాను. ఎంఏ బీఈడీ అవన్నీ అయిపోయినాయి. రిటైర్మెంట్ అయినా ఖాళీగానే ఉంటున్నాను. కాకుండా నాకు టైం ఉండట్లేదు. మాకు ఇంట్లో కొంచెము పిల్లలు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకి ఇంకా పిల్లలను ప్రోత్సహించి తీసుకొని రావాలని మన గీతా ప్రవచనాలని అందరికీ చెప్పి. ఇంకొకటి ఇందులో నాకు గీత గురించి నేను 2 చెప్తా. 3 శ్లోకాలలో కర్మ ఉన్నది. యస్త్రింద్రియాని మనసాని అజ్ఞ కర్మ అని దాంట్లో కర్మ. ఇంకో దాంట్లో తర్వాత తదర్థం కర్మ కౌంటేయ అని ఉన్నది. ఇంకో దాంట్లో కూడా కర్మ. 3 శ్లోకాలల్లో కర్మ ఉన్నది. ఈ కర్మ గురించి చెప్తే ఈ నెల రోజులంతా చెప్పొచ్చు. అదంతా నేను చెప్పట్లేదు. ఒక్కటే మీకు ఎవరి విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారో ఈ ప్రపంచం చాలా సుఖవంతంగా ఉంటుంది. ఎవరి విద్యుక్త ధర్మాన్ని అంటే భర్త ధర్మాన్ని సక్రమంగా వినియోగించాలంటే భార్యని పిల్లలని మంచిగా చూసుకొని వాడు ఉద్యోగం చేసుకొని వాడు ఉండాలి. భార్య ఉన్నది ఆమె యొక్క ధర్మం ఏంటిది? ఇంట్లో పిల్లలు కొండి పెట్టడం అది చేయడం ఆమె చేయాలి. పిల్లలు ఉన్నారు వాళ్ళ ధర్మం ఏంటిది? స్కూల్కి పోవాలి రావాలి మంచిగా తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళేంటి పిల్లలకి ఏమన్నా లేనటువంటి అంటే ప్రతి ఉద్యోగస్తుడు కలెక్టర్ నుండి ఆయన విద్యుక్త ధర్మాన్ని ఎస్ఐ ఉన్నాడు ఆయన ఎవరి విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ దేశంలో కొట్లాటలు తనుకోవడాలు ఇవన్నీ ఏమీ ఉండవు అని నా యొక్క అభిప్రాయం. ఇది ఎవరు కూడా బాగా ఇది భగవద్గీత కాదు. భగవద్గీతలో ప్రతి దాంట్లో కర్మ 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 అంటే పని అంటే మన పని మనం సక్రమంగా చేసుకోవాలి. ఇట్లాంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నా ఉపన్యాసం. అందరికీ నమస్కారం. ఒకటి ఈ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమం యొక్క సంకల్పం చాలా గొప్పది. ఎండలు భరించలేక హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించిన రోజుల్లో ఇలా ఏసీలో ఉన్నట్టుగా ఉంది. అబ్జర్వ్ చేయండి. ప్రకృతి కూడా మన కార్యక్రమానికి సహకరించింది. కార్యక్రమం ప్రారంభంలో గురుదేవుల గారి యొక్క 2 వచనాలు మనకు నారాయణ గారు చెప్పారు. దైవభక్తి కంటే కూడా ముందు దేశభక్తి అనే విషయము. కాబట్టి ఈ రెండింటిని ముందు దేశభక్తి తర్వాత దైవభక్తి ఈ రెండింటి నిర్మాణం చేసినట్టయితే మనం నేను అనే స్వార్థం అహం నుండి వయం మనము అనే బాటలోకి వెళ్దాం. ఎప్పుడైతే మనము అనే భావన వస్తుందో ఇది నా దేశం ఇది నా ధర్మం వస్తుందో ప్రపంచంలోనే భారతదేశం ప్రథమ స్థానంలో ఉంటుంది. దాని అంతటికీ ఆ సంకల్పం ఇక్కడ మనం తీసుకోవాలి. కృష్ణుడు కానీ రాముడు కానీ ఇతర ఏ చరిత్రలో మహాపురుషులను చూసినట్టయితే వారు చేసిన కార్యాల వల్ల దేవుళ్ళు అయ్యారు, భగవంతులు అయ్యారు. కాబట్టి మన పిల్లల్ని కూడా మనం ఆ బాటలో పయనింపజేయాలని అలాంటి సంకల్పం తీసుకుంటే గురుదేవుల ఆశీస్సులు మనకు తప్పగా ఉంటాయి.
ఎందుకంటే ఆంగ్ల విద్యా విధానం వల్ల ఈ మధ్యకాలంలో చాలా వాటిలో వచ్చింది. వ్యవసాయ ప్రధానమైన మన దేశము రెయిన్ రెయిన్ గో అవే అనే పద్యం చదవాల్సి వస్తుంది. మరి పిల్లల వాక్కు బాలవాక్కు కాబట్టి సకాలంలో వర్షాలు కూడా రావట్లేదు. కాబట్టి వానా వాన వల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప అనే పద్యాలతోటి మన భారతీయత, మన హిందూ ధర్మం యొక్క, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన రాబోయే తరాలకు చెప్పి మన భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 ఒకటి అని అంకేస్తే అది భారతదేశం అని గుర్తించే విధంగా తయారు చేయాలని, దానికి వారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ అవకాశాన్ని, ఇది రెండవసారి అవకాశం ఇచ్చారు నాకు. ఇక్కడ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతిని వెలిగిద్దాం. ఈ రోజు నుంచి ఈ నినాదంతో ముందుకు వెళ్దాం. మనము ఒక అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణాన్ని చేసుకుందాం. దానికి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నుండే సహకరించాలి. తర్వాత ఏంటంటే ఇవాళ వచ్చినటువంటి కొంతమంది గాజులు లేకుండా వేరే అనుకోవద్దు. మన సనాతన ధర్మాన్ని రక్షించినప్పుడే అది మనం రక్షిస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం పోటీలలో మన సాంప్రదాయాన్ని పాటించుకుంటూ పార్టిసిపేట్ కావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత మన పిల్లలు ఒక స్వామి వివేకానంద కావాలి, ఒక అణుబాంబు సృష్టికర్త ఓపెన్ హ్యామర్. ఇది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అతను 18వ ఏట వాళ్ళ అమ్మా నాన్నకు నేను ఇండియాకి వెళ్తా, అక్కడ సంస్కృతం నేర్చుకుంటా, దాని తర్వాత భగవద్గీత నేర్చుకుంటా అని ఒక సంకల్పం తీసుకొని మన ఇండియాకి వచ్చాడు. వచ్చిన తర్వాత సంస్కృతం నేర్చుకున్నాడు, భగవద్గీత నేర్చుకున్నాడు. భగవద్గీత నేర్చుకున్నాక అతను మళ్ళీ చదవడానికి అమెరికా వెళ్ళినాక సైంటిస్ట్ అయిన తర్వాత అక్కడి గవర్నమెంట్ అతనికి అణుబాంబు సృష్టికర్తలో టీమ్ లీడర్గా ఇచ్చింది. ఈయనకున్న పరిజ్ఞానం ఏంటిది? సైంటిస్టు, దానికంటే ఎక్కువ భగవద్గీత. అయితే ప్రపంచంలో ఫస్ట్ అణుబాంబు సృష్టికర్త ఆయన కాబట్టి తెల్లారితే టెస్ట్ చేయాలి. దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక అందరిలో ఒక టెన్షన్, 5 టీం మెంబర్లు. ఆ 5 టీం మెంబర్లు ఈయన లీడర్. రేపు సక్సెస్ అయితే మనం ఎక్కడ ఉంటాం, ఒకవేళ కాకపోతే మన దేశం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో అనే టెన్షన్. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అది ఒక్కటేసారి సక్సెస్ అయింది. అయినప్పుడు తర్వాత నలుగురు, ఒకరు ఏడుస్తూ ఉన్నారు, ఒకరు కింద బండి కోరుతూ ఉన్నారు, ఒకటి నవ్వుతూ ఉన్నాడు, ఒకరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. కానీ ఈయనకు ఉన్నటువంటి అనుభవంతో మన 11వ అధ్యాయంలో ఉన్నటువంటి 12వ శ్లోకము చదివి అక్కడ అట్టహాసంగా నిలబడ్డాడు. అంటే ఈ కథ చెప్పడానికి కారణం ఏంటంటే, కథ కాదు, నిజము. ఇక్కడ ఉన్న పిల్లలలో ఒక సైంటిస్టు, ఒక స్వామి వివేకానంద, అట్లాంటి వాళ్ళు తయారు కావాలి. మన దేశానికి, మన ప్రపంచానికి మనకు స్ఫూర్తిని ఇవ్వాలి. ఇవాళ వేసిన బీజమే మనకు ముందు ముందు మంచి అది ఉంటుంది. కాబట్టి అతను ఆ 11వ శ్లోకం ఇప్పటి వరకు కూడా అక్కడ శిలాఫలకం మీద నిలిచింది. మన భారతదేశం గొప్పదనానికి డేవిడ్ ఫ్రాన్స్ అనే అతను రీసెర్చ్ చేయడానికి మన దగ్గరికి వచ్చాడు. వచ్చి రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు హిందూయిజం మీద. చేయంగా ఎవరు ఏం పేరు అంటే డేవిడ్ ఫ్రాన్స్ అంటే ఆయన చెప్పుకోలేక అతనికే ఒక లోకు అయిపోయి వామదేవ శాస్త్రి అని పేరు పెట్టుకున్నాడు. అంటే హిందూయిజం ఎంత గొప్పది అంటే అంత గొప్పది. మొన్న ఫోర్డ్ కంపెనీ అతను మన మతంలకు మారి 200 కోట్ల రూపాయలు మన భారతదేశంలో హిందూ సమాజంలో ఇంకా ఎట్లా చేయాలి, వేదాలు ఏంటిది, ఎట్లా ఏంటిది అనేటువంటి సంస్కృతికి అతను 200 కోట్లు ఇచ్చి ఒక రీసెర్చ్ సెంటర్ పెడతా ఉన్నారు. దురదృష్టవశాత్తు మన దగ్గర చాలామంది ఇట్లాంటి కార్యక్రమాలకు రాకుండా, కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు తక్కువై అన్యమతానికి పోయి మేము ప్రేయర్ చేద్దాం, మేము వచ్చేద్దాము అంటే అక్కడ ఉంటాము. 574 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మని నోటి వెంట వచ్చినాయి ఈ 700 శ్లోకాలలో. ప్రతి శ్లోకము ఒక మంత్రం.
మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య గురించి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే మనకు అది నివారణ జరుగుతుంది. తర్వాత ఇష్టకామ్య సిద్ధి మంత్రం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించు. సర్వాధారుడను సర్వశ్రేష్ఠుడను పరమేశ్వరుడనైన నన్నే శరణుదొచ్చును. అన్ని పాపముల నుండి నిన్ను విముక్తి గావించెదను, నీకు శోకింపకు. అంత అద్భుతంగా చెప్పాడు పరమాత్ముడు. లే కృష్ణ, నువ్వెవరి క్షత్రియుడివి, యుద్ధం చేయి, నీ కర్తవ్య కర్మలను ఆచరించు అను. అదే మనం ఇప్పుడు ఒక వ్యాపారంలో ఉన్నా కూడా, ఒక ఉద్యోగంలో ఉన్నా కూడా, ఒక వ్యవసాయంలో ఉన్నా కూడా మీరు మీ కర్తవ్య కర్మలను ఆచరించి దానిని పరమాత్మకు మనము ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడు అన్నీ ఆయన చూసుకుంటాం. ఇంకోటి, యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి తదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కుర్ష్వ మదర్పణం. ఈరోజు ఆచరించిన కర్మలు, భుజించడి ఆహారం, హోమం చేయు హవ్యము, అర్పించు దానము, ఆచరించు తపస్సు నాకే సమర్పించు. ఈ స్టేజ్కి వెళ్ళినామంటే మనకి ఏమీ ఉండదండి, మొత్తం పరమాత్మ చూసుకుంటాడు. ఇట్లా చాలా ఉన్నాయి కానీ అన్న 2 నిమిషాలలో ఇంకొక నిమిషం వెంటనే తీసుకుంటా, క్షమించాలన్నా. అందరికీ శుభాశీస్సులు. మరి ఒక్కసారి ఇక్కడ పాల్గొన్నటువంటి చిన్న పిల్లలందరికీ కృష్ణ పరమాత్మునిగా భావించి వారి పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.